హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ అయితే 300 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 779 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు. సెన్సెక్స్ అయితే 1200 పాయింట్స్. ఆఫ్ కోర్స్ కొంచెం పెద్ద సెన్సెక్స్ కాబట్టి, రేంజ్ పెద్దది కాబట్టి. అండ్ విక్స్ చూసుకుంటే కనుక 3.9% పెరిగి 17 దాకా వెళ్ళింది, విచ్ ఈస్ వెరీ వెరీ హై అని చెప్పలేము కానీ బట్ హై లెవెల్ అనే చెప్పచ్చు. జనరల్గా మనకి 12 to 15 అయితే ఉంటుంది, బట్ 17 వచ్చేసి చాలా హై. అండ్ దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసాము. 200లో ఉన్న ప్రీమియం సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 1000 దాకా వెళ్ళిపోయింది అండ్ 1000లో ఉన్న ప్రీమియం మళ్ళీ 200 దాకా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్లో అయితే 3000 పాయింట్స్ వరకు అయితే మనకి అటు ఇటు కనిపించింది. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు కూడా చాలా వోలటైల్ అండ్ చాలా మ్యానిపులేషన్ అయితే మనం చూడడానికి అయితే వచ్చింది. అండ్ బయ్యర్స్గా పర్వాలేదు, అంటే డెఫినెట్గా సరిగ్గా లైక్ ఎగ్జాక్ట్ డైరెక్షన్లో లేకుండా, పొజిషన్ సైజ్ లేకుండా, స్టాప్ లాస్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా చాలా పెద్ద పెనాల్టీస్ అయితే ఈరోజు వస్తాయి. బట్ సెల్లర్స్కి అయితే కనుక చాలా కష్టం. లైక్ చిన్న ఎగ్జాంపుల్, 200లో షార్ట్ చేసిన సెల్లరు వాడు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాడు? మ్యాక్సిమం 400 కావచ్చు, 600 కావచ్చు, అది కూడా ఎక్కువే. 1:3 ఉల్టా రేషియోలో పడుతుంది. అంటే వాడికి వచ్చేది 200, బట్ పోతే కనుక 600లో పెట్టుకుంటే ఎంత పోతుంది? 400 పాయింట్స్ వాడు రిస్క్ చేస్తున్నాడు. అలాంటిది ఇంకా అట్లీస్ట్ ఇంకా నేను పెద్ద సెల్లర్ని అనుకుని 600, 800లో పెట్టుకుంటే కనుక ఎంత లాస్ వచ్చి ఉంటుంది ఈరోజు అనేది మనం చూడొచ్చు. కొంతవరకు హెడ్జ్లో వెళ్ళే వాళ్ళకి ఓకే, బట్ హెడ్జ్ లేకుండా అండ్ స్టాప్ లాస్ లేకుండా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా చాలా పెద్ద లెసన్ అయితే మార్కెట్ అయితే మనకి నేర్పించిందని చెప్పొచ్చు. ఇకపోతే ఎనాలిసిస్కి వస్తే కనుక 48,400 ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడి వరకు వచ్చేసింది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి కనుక ఇప్పుడు 570లో క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇంకొక 400 to 500 పాయింట్స్ కనుక ఈ లెవెల్, ఈ రేంజ్ని కనుక బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనకి ఫైనల్ సపోర్ట్ వచ్చేసి 48,000. సో 48,000కి ఈ రోజు ఉన్న క్లోజింగ్కి తేడా ఎంత అంటే అప్రాక్సిమేట్గా 570-600 పాయింట్స్. ఓకే, సో ఈ 600 పాయింట్స్ కూడా మనకి రేపు గనక మంచి గ్యాప్ డౌన్లో ఒక 300 పాయింట్స్, నెక్స్ట్ ఇంకొక 300 పాయింట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా 600 పాయింట్స్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక కమింగ్ అప్ డేస్లో మనం చాలా పెద్ద లైక్ ఫాల్ అయితే చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ట్రెండ్ లైన్ ప్రకారం లాస్ట్ సపోర్ట్ అయితే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఉంది, 48,150 లెవెల్స్ అండ్ 48,000 ఒక జోన్ లాగా తీసుకుంటే కనుక. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనం పెద్ద రేంజ్లో చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ప్రీవియస్గా కూడా 23,000 లెవెల్స్ దగ్గర దాకా వచ్చింది కానీ బట్ లెవెల్స్ అయితే బ్రేక్ అయితే కాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే 23,000 బిలో అయితే బ్రేక్ అయింది, బట్ క్లోజింగ్ అయితే 23 పైననే కూర్చుంది. సో రేపు కంపల్సరీ బుల్స్కి అయితే ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ డైలీ క్లోజింగ్ బేసిస్లో పడకపోతే కనుక సో నిఫ్టీలో కూడా పెద్ద ఫాల్ అనేది చూడడానికి మనకి ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 22,800 వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 200 పాయింట్స్ అయితే మనకి ఛాన్స్ అయితే ఉంది, మేజర్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా అది మంచి ఒక పుల్ బ్యాక్ అనేది, మౌన్స్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోవడానికి కూడా మంచి ఆఫర్లో, ఆషాఢం ఆఫరు, సంక్రాంతి ఆఫర్ లాగా మంచి సౌగ్గా స్టాక్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ద చౌక మూమెంట్. సో మీరేమనుకుంటున్నారు, ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకుంటుందా లేకపోతే డెఫినెట్గా మనకి చౌకలో డిస్కౌంట్లో స్టాక్స్ దొరుకుతాయి అనేది ఒకసారి అయితే కమెంట్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీలో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి అప్ సైడ్ 23,085 లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్. అలాగే ఈరోజు లో కావచ్చు అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏరియా 22,970. సో 23,085 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్గా 23,124 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,174 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,241గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 970 బ్రేక్ అయితే కనుక 22,920 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,874 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,822గా అయితే మనకి ఉంది. అండ్ ఈరోజు అయితే బీటీఎస్టీలో నిఫ్టీ సిఈ ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి నిఫ్టీ సిఈ అయితే మార్నింగే మంచిగా గ్యాప్ అప్ ఇచ్చి కొంచెం లైక్ ప్రీవియస్ లో ఏదైతే బ్రేక్ అవుతుందో అంటే ఒక 20-30 పాయింట్స్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ అయితే అయిపోయింది. అండ్ అఫ్ కోర్స్
సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కంప్లీట్గా డిఫరెంట్. సో నిన్న ఇచ్చినటువంటి BTST PE ఇది మార్నింగ్ కొద్దిగా పైకి అయితే వెళ్ళింది, బట్ స్టాప్ లాస్ చాలా ఫార్లో ఉంది. సో ఫస్ట్ 15 మినిట్స్లోనే తర్వాత నుంచి కంప్లీట్గా ఇంకా కిందకు వచ్చింది. ఈవెన్ ఇంత ఫాల్ తీసుకున్నా సరే మంచిగా ఒక 800 పాయింట్స్ 700+ పాయింట్స్ అయితే మంచిగా మనకి ఈరోజు అయితే BTSTలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం అప్ సైడ్ చూసుకుంటే కనుక లెవెల్స్ 48,797 అండ్ కంప్లీట్గా ఇది నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్, 48,435 డౌన్ సైడ్ జోన్ అనమాట. సో ఇది కూడా 797 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,939 అండ్ సెకండ్ టార్గెట్ 49,178 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,410గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ 435 కూడా బ్రేక్ అయితే కనుక మనకి 48,241 ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లో ఉందో, అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 47,996, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 47,800గా అయితే మనకుంది. సో ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. సో నిన్నటి కంటే కూడా ఓఏ డేటా అయితే ఇంకా పెరిగింది. నిన్న 1.2 ఉంటే 1.7 దాకా అయితే వెళ్ళింది. అలాగే జనవరి డేటా చూసుకుంటే 36.9 అండ్ 19.5. సో పుట్స్ అనేది డౌన్గా ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి మార్చ్ మంత్ చూసుకుంటే కనుక 38.8 ఉంటే 21.1 ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఓవరాల్గా పుట్స్ అనేవి డౌన్ సైడే ఉంది. సో వన్స్ మేజర్ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి ఎక్కడ కూడా క్లియర్ కట్గా కంప్లీట్గా సెల్ ఆన్ రైజ్ మార్కెట్స్. సో ప్రతి రైజ్ కూడా సెల్లింగ్ పాయింట్గా మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వాలటాలిటీ కనుక రేపు కూడా కంటిన్యూ అయితే కనుక మ్యాక్సిమం మీరు ఏంటంటే లైక్ ఇవాళ కూడా ట్రేడ్ వచ్చాలో 2 ట్రేడ్స్ మాత్రమే ఇచ్చాము. ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా 1 ట్రేడ్ అయితే నిఫ్టీ ట్రేడ్ అయితే ఇచ్చాం. చాలా మంచి పాయింట్స్ అయితే వచ్చాయి. సో మీరు కూడా చూసే ఉంటారు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే రేంజ్లో పుట్స్ అయితే పర్ఫామ్ చేసినాయి. సో నేను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ 10:30, 11 o'clock లోపలనే మీ ట్రేడ్స్ అయితే ఫినిష్ చేసుకోండి. సో ఇలాంటి వాలటాలిటీస్ కనుక ఈ 1 వీక్ కూడా ఏమన్నా కంటిన్యూ అయితే కనుక వాటి బారిన పడకుండా మనం ఉంటాము. అండ్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి దయచేసి అందరూ కూడా, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా. సో అదొక్కటే మనకి సేవియర్, అదొక్కటే మనకి రక్షించే వాళ్ళు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.